వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. బర్త్ నెంబర్ 1 ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్ చెప్తారా? మనకి బర్త్ నెంబర్ 1 అంటే 1, 10, 19, 28 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు మొత్తం కూడా బర్త్ నెంబర్ 1 కిందకి వస్తారు. తర్వాత వాళ్ళ మంత్ ఇయర్ అదంతా కూడుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్. అది వేరే విషయం, అది వేరే టాపిక్ వస్తుంది. మన బర్త్ నెంబర్ 1 అంటే వచ్చేసరికి సూర్యుడికి సంబంధించింది, రవి. నాకు తెలిసి చాలా మందిని మా పరిశోధనలో మనం చూసింది ఏంటంటే ఈ 1వ నెంబర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, అంటే అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వస్తుంది. కొంచెం అగ్రెసివ్గా ఉండే ఫీల్డ్లో ఉంటుంటారు 1వ నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా. చాలామందికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా 1వ నెంబర్ ఉన్న వాళ్ళని కాదు, కానీ 1వ నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రం చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అందుకే రవికి సంబంధించి వీళ్ళు తత్వం ఎలా ఉంటుందంటే ఎవరికి లొంగేవాళ్ళు కాదు, చాలా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ పనైనా సరే ధైర్యంగా చేయగలుగుతారు. అన్నిటికీ మించి ఏంటంటే సహజంగా ఆపదలు లేకుండా, కష్టాలు లేకుండా ఎదుర్కొంటారు. కానీ వాటిని ఓవర్కమ్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఆ ఓవర్కమ్ చేసే యొక్క లక్షణం వీళ్ళ దగ్గర అసలు ఎలా ఉంటుందంటే చాలా మనం చెప్పనలేవు కాదు, అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతారు అనుకుంటున్నాను. దేన్నైనా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, అది ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ పరంగా ఏదైనా విభేదాలు వచ్చినా వాటిని తట్టుకొని వాటిని నిలబడి అంత ధైర్య సాహసాలతో ఉండగలుగుతారు. పోతే వీళ్ళకి ఒక మైనస్ ఏంటంటే బాడీ ఎప్పుడు కూడా ఓవర్ హీట్గా ఉంటుంది, బాగా ఎప్పుడు వేడి ఉంటుంది. చూడండి, మీకు 1వ నెంబర్ ఉన్న వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు 1, 10, 19, 28 జన్మించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ బాడీ ఎప్పుడు ఓవర్ హీట్గా ఉంటుంది. చల్లదనాన్ని కోరుకుంటుంది. చల్లని పానీయాలు, చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. బర్త్ నెంబర్ 1 అంటే ఇప్పుడు వాళ్ళు పుట్టిన తేదీ ప్రకారం అది 1 వచ్చేదాన్ని బర్త్ నెంబర్ 1 కింద వస్తుంది. అదే 1 కానీ 10 కానీ అంటే ఏ నెలలో అనుకుంటున్నాయి 1 కానీ 10 కానీ 19, 28 ఈ 4 తేదీలో జన్మించిన వాళ్ళందరూ 1 కిందకి వస్తారు. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, ఎవరైతే ఈ డేట్లో జన్మించిన వాళ్ళు ఒక్కరి కింద పని చేయవద్దు. మీరు జనరల్గా కూడా పని చేయడానికి ఇష్టపడరు. మీరు అంటున్నారు, నేను చెప్పాను, మీరు అడగొచ్చు క్వశ్చన్. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మరి ఎవరో ఒకరి కింద పని చేయాలి కదా, వాళ్ళకి బాస్ అనే వాళ్ళు ఉంటారు. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఎవరో ఒకరి కింద ఉంటారు, బాస్ అనే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళ కింద కూడా చాలా మంది ఉంటారు కదా, దాన్ని ఆస్వాదిస్తుంటారు. పాజిటివ్గా ఆలోచిస్తారు, పాజిటివ్గా దాన్ని ఆస్వాదిస్తారు వాళ్ళు. వీళ్ళ కింద కూడా కొంచెం సబార్డినేట్స్ ఉంటారు. అట్లా ఏమవుతుందంటే వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఏ పని చేయాలన్నా కానీ మెయిన్ ముక్కుసూటిగా మాట్లాడటం, కొట్టినట్టుగా మాట్లాడటం, నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడటం. వాళ్ళని చూస్తేనే వాళ్ళ కళ్ళలో ఒక ఆరా కనిపిస్తుంది, ఒక ఆకర్షణ కనిపిస్తాం. కాబట్టి 1వ నెంబర్ ఉన్న వాళ్ళు మీరు డేట్ వాళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి మీరు అడిగారు. లక్కీ నెంబర్స్ వచ్చి 1 అంటే డెస్టినీ నెంబర్ ప్రకారం కొంతమంది మారుతుంది, కానీ 1, 5, 9 మాత్రం పక్కాగా లక్కీ నెంబర్స్. అంటే మనకి వాళ్ళు ఒకసారి ఏదైనా మంచి పనులు చేసుకోవాలంటే 1 అంటే 1, 10, 19, 28 తేదీలో కానీ, 5 అంటే 5, 14, 23, 9 అంటే మనం 9, 18, 27 ఈ డేట్లో వచ్చేసరికి వీళ్ళు కొత్త కొత్త కార్యక్రమాలు చేసుకోవడం కానీ, బిల్లు చేసుకోవడం కానీ, ఏదైనా ఈ డేట్లో వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఉంటాయి. అది లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్. కలర్ వచ్చేసరికి వీళ్ళకి రెడ్ బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా ఆదివారం రోజు రెడ్ కలర్ బట్టలు వేసుకొని ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కానీ, ఆదివారం రోజు రెడ్ కలర్, కనీసం రెడ్ బట్టలు వేసుకోకపోయినా వీళ్ళ చేతికి ఎప్పుడు ఒక రెడ్కి సంబంధించిన ఒక దారం కానీ అలాంటిది ఏదో కట్టుకుంటే బాగుంటుంది. మా దగ్గర ఇంకా నియమనాలకు సంబంధించిన బ్రాస్లెట్లు ఉంటాయి. ప్రతి ఏ డేట్ ఆఫ్ బర్త్ జన్మించిన వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన బ్రాస్లెట్స్ అనేవి ఉంటాయి. అవి పెట్టుకుంటే కొంచెం ఇంకా ఆకర్షణ పెరుగుతుంది, వీళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చాలా బాగుండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.